ప్రభునందు ప్రియమైన శ్రోతలకు వందనములు. ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం. మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం. విని దైవాశీస్సులు పొందుకోగలరు. మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శ్రోతలకు శుభోదయం. శ్రోతలారా, ఎలాగున్నారు? మీ అందరూ బాగుండాలని మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేస్తున్నాం. క్రిస్మస్ సీజన్లో ఉన్నాం. మరికొద్ది రోజుల్లో క్రిస్మస్ ఆనందాన్ని పంచుకోవడానికి సిద్ధపడుతూ ఉందాం. కనీసం ఈ వారం రోజులు దేవుని సన్నిధిలో క్రీస్తు మన జీవితానికి కేంద్ర బిందువుగా ఉండడానికి మనము తీసుకోవలసిన ఈ లక్షణాలు మీ మధ్యన చెప్పడానికి సిద్ధపడుతూ ఉన్నాను. క్రైస్ట్ అట్ ది సెంటర్ అనే ఈ అంశంలో క్రీస్తు మన జీవితానికి కేంద్ర బిందువు. క్రైస్తవ జీవితం యొక్క నిజమైన సార్థకత ఏమిటంటే, మన జీవితంలో ప్రతి విషయానికి మధ్యలో, మూలంలో, హృదయంలో యేసుక్రీస్తు ఉండడం చాలా సంతోషకరం. అందుకే కొలసీలకు రాసిన పత్రిక 1:16-17 వచనాలు చదివితే దేవుడు అద్భుత రీతిగా అక్కడ మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. నిజంగా కొలసీలకు రాసిన పత్రిక 1:16-17 వచనాల్లో ఈ విధంగా రాయబడి ఉంది. అనగా ఆకాశమందునియు భూమందున్నయు అదృశ్యమైనవి దృశ్యమైనవి గాని అవి సింహాసములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారులైనను సర్వమును ఆయన యందు సృజింపబడిను. సర్వమును ఆయన ద్వారా ఆయన బట్టి సృజింపబడిను. ఆయన అన్నింటికంటే ముందుగా ఉన్నవాడు. ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. నిజంగా ప్రపంచం మన చుట్టూ తిరగదు. మన ప్రణాళికలు, మన కోరికలు, మన విజయాలు కేంద్రం కాదు. కేంద్రంలో ఉండవలసింది క్రీస్తే. యేసుక్రీస్తు మన రక్షణకు మూలం, మన శాంతికి అధిపతి, మన జీవితం యొక్క మార్గదర్శి, మన బలం, మన ఆశ, మన లక్ష్యం. ఎన్నో విషయాలు మన జీవితంలో ప్రాధాన్యత కోసం పోటీ పడుతున్న ఈ కాలంలో బైబిల్ మనకు ఒకే ఒక సత్యమైన గుర్తుగా కనిపిస్తూ ఉంటుంది. అందుకే నేను బ్రతుకుట క్రీస్తే అని ఫిలిప్పీలు రాసిన పత్రిక 1:21లో మనం చూడవచ్చు. క్రీస్తు కేంద్రంలో ఉన్న జీవితం కదలదు, కోలదు, అయోమయంలో పడదు, మారిపోదు. శాంతి, ఆనందం, దిశ పొందుతూ ఉంటుంది. కేంద్రం క్రీస్తు, చుట్టూ మన చిత్తం, పైన ఆయన కృప, ముందుగా ఆయన వెలుగు అనే నిజమైన క్రైస్తవ జీవితం మనము అలవర్చుకోవడానికి ఈ వారం రోజులు 7 అంశాలతో మీ మధ్యన చెప్పడానికి సిద్ధపడుతూ ఉన్నాను. ప్రియమైన వారలారా, ఈరోజు నా వాక్య భాగము ది ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ గాడ్స్ ప్లాన్. దేవుని సన్నిధిలో దేవుని రక్షణ ప్రణాళిక యాదృచ్ఛికం కాదు. ప్రపంచ సృష్టికి ముందు నుంచి దేవుడు మనుషుల కోసం ఒక అద్భుతమైన ప్రణాళిక రచించాడు. ఆ ప్రణాళిక సంపూర్ణత యేసుక్రీస్తులో నెరవేరింది. అందుకే ఆదికాండం 3:15, యెషయా గ్రంథం 9:6, గలతీయులు 4:4-5 వచనాలు చదివితే దేవుడు ప్రణాళిక తొలి వాగ్దానంగా మనకి కనబడుతూ ఉంటుంది. పడిపోయిన మనిషిని దేవుడు వదలలేదు. మొదటి వాగ్దానం రక్షణ గురించే. ఇది మన జీవితాలకి ఎలా ఆపాదించుకోవచ్చంటే, దేవుడు మన జీవితంలో చాలా వాగ్దానాలు నెరవేర్చుతాడు. రెండోది, ప్రవక్తల ద్వారా పలుమార్లు ప్రకటించిన రక్షకుడిగా వాగ్దానాలు కనబడుతూ ఉన్నాయి. యేసు రాక గురించి శతాబ్దాల క్రితమే ప్రవక్తలు చెప్పారు. వాక్యంపై విశ్వాసం మనల్ని నిలబెడుతూ ఉంది. మూడవది, దేవునికి సమయానికి యేసు జననం. నిజంగా దేవుడు కాలము సంపూర్ణమైనప్పుడు, కాలము నిండినప్పుడు గలతీ 4:4లో ఉన్న ప్రకారం దేవుడు ఈ లోకంలో జన్మించారు. దేవుని సమయం ఉత్తమమైనది అని మనం గ్రహించాలి. నాలుగవది, రక్షణ ప్రణాళికలో దేవుని ప్రేమ మనకి కనబడుతూ ఉంది. దేవుడు ప్రేమతో తన కుమారుణ్ణి ఈ లోకానికి ఇచ్చాడు. దేవుని ప్రేమను అనుభవిస్తూ మనం జీవించాలి. ఐదవది, యేసు పాప సమస్యలకు సమాధానంగా నిలిచారు. మన సమస్య మానవీయనిది కాదు, ఆత్మీయ సమాధానం యేసు మాత్రమే అని మనం గ్రహించాలి. పాపంపై విజయం యేసులోనే ఉంది అని గ్రహించాలి. ఆరవది, దేవుని ప్రణాళిక ప్రతి మనిషికి కుల, మత, భాష, దేశం సంబంధం లేదు. రక్షణ అందరికీ కావాలి. సువార్త అందరికీ ప్రకటింపబడాలి. దేవుని ప్రణాళిక ప్రతి మనిషికి చేర్చబడాలి. చివరిగా, దేవుని ప్రణాళికను అంగీకరించిన జీవితం, యేసును స్వీకరించిన వాడు దేవుని పిల్లలుగా ఉంటారు. శాంతి, లక్ష్యం, రక్షణ మనకి కనబడుతూ ఉంటుంది.
యేసుక్రీస్తు దేవుని ప్రణాళిక సంపూర్ణతగా మనం గ్రహించగలిగినట్లయితే ఈ లోకంలో మనము కూడా దేవుని సన్నిధిలో మనము చివరి వరకు నిలవబడగలుగుతాం. ప్రియమైన వాళ్ళారా, ది ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ గాడ్స్ ప్లాన్, దేవుని రక్షణ ప్రణాళిక మన జీవితంలో అట్టి రీతిలో నెరవేర్చులాగున ప్రార్థన చేసుకుందాం. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 94-805-85039 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరొకసారి 94-805-85039. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.